నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మరియు క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి వాలీబాల్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి పాల్గొని వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కాసేపు సరదాగా వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా సీనియర్ కబడ్డీ ప్లేయర్ దాసరి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో అంతరించిపోతున్న వాలీబాల్ క్రీడను శ్రీనివాసులరెడ్డి మళ్లీ వాలీబాల్కు ఒక కళ తీసుకొచ్చారన్నారు. శ్రీనివాసులరెడ్డి తన సొంత ఖర్చులతో ఎక్కడ పనిచేస్తే అక్కడ వాలీబాల్ కిట్లు ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంచి కిషోర్ బాబు, తెలుగు యువత అధ్యక్షులు కదు చంద్రారెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మురళి, క్రీడాకారులు పాల్గొన్నారు. 3 కిట్లు పంపించడం జరిగింది. ఎప్పుడు కూడా ఎవరికి కావాలన్నా సరే వాలీబాల్ నెట్, బాల్స్, అలాగే క్రికెట్ బ్యాట్స్, స్టెంప్స్, అన్ని కిట్స్ ప్రతి గ్రామానికి మినిమం 3 లేక పెద్ద గ్రామాలైతే 5 కిట్లు ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ముందు కూడా ఇంకేమైనా క్రీడాకారులకి కిట్లు అవసరమైనా సరే దయచేసి మాకు తెలియజేస్తే మేము గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేసి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని కిట్లు క్రీడాకారులకి అందజేసేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి మన మీడియా సోదరుల మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తూరులో నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మరియు క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాలీబాల్ అనేది సహజంగా నగరాలకి పరిమితమైన క్రీడ అనేది నానుడి. ఎందుకంటే నగరంలో ఉండే వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి నగరంలోనే ఎక్కువ మంది ఆడతారు. కానీ నెల్లూరు జిల్లాలో వాలీబాల్ని ఆనవ రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి గారు, కమలాకర్ రెడ్డి గారు ఉన్న రోజులు వాలీబాల్ ఒక వెలిగింది. ఆ తర్వాత వాలీబాల్ నెల్లూరు నుంచి చాలామంది ప్లేయర్స్ ఆడినా కూడా వాళ్ళు బిజీ షెడ్యూల్ వల్ల నెల్లూరులో వాలీబాల్ పట్టించుకోకుండా పోయిన సందర్భంలో మన నెల్లూరు జిల్లాకి సిఐ శ్రీనివాసరెడ్డి గారు రావడం, ఆయన వాలీబాల్ ప్లేయర్ అవ్వడం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కోచ్గా పనిచేసి నెల్లూరు జిల్లాకు వచ్చిన తర్వాత వాలీబాల్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకునేదానికి ఆయన విశేషంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా ఎస్ఐ స్థాయి నుంచి ప్రజెంట్ సిఐ స్థాయి వరకు పనిచేసినా కూడా ఆయన విధులు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టంగా ఉంటాయి. ఆయన ఎక్కడ పనిచేసినా ఆయన డ్యూటీ ఎంత సిన్సియర్గా చేస్తారో వాలీబాల్ కూడా అదే క్రమశిక్షణగా ప్రతి దగ్గర గూడూరులో పనిచేస్తే గూడూరులో అద్భుతమైన వాలీబాల్ టోర్నమెంట్ పెట్టి అక్కడ క్రీడాకారులకి మోటివేషన్గా చాలామందిని వాలీబాల్ క్రీడ వైపు మళ్ళించారు. అలాగే బుచ్చిలో పనిచేసిన, ముత్తుకూరులో పనిచేసిన, ముత్తుకూరులో అద్భుతమైన వాలీబాల్ టోర్నమెంట్ పెట్టి అక్కడ మత్స్యకార గ్రామాల్లో ఉండే క్రీడాకారుల్ని వాళ్ళని మళ్ళీ వాలీబాల్ మళ్లించగలిగారు. అలాగే వాళ్ళ సొంత నిధులతో సహజంగా బయట మన జిల్లాలో ఎస్ఐలు కానీ సిఐలు కానీ బయట జిల్లా నుంచి వస్తారు. ఇక్కడికి ఆయన వచ్చిన తర్వాత నేను ఎక్కడ పనిచేసి అదే నా సొంత జిల్లా అన్నట్టు క్రీడా నేపథ్యం ఉన్న చాలామంది అధికారులు వాళ్ళ జిల్లాల్లో క్రీడను డెవలప్ చేస్తుంటే శ్రీనివాసరెడ్డి మాత్రం నెల్లూరు జిల్లాలోనే నా సొంత జిల్లా, నేను పనిచేసే జిల్లా అని చెప్పి ఆయన సొంత డబ్బులతో వాలీబాల్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాడో నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే నేను బేసిక్గా కబడ్డీ ప్లేయర్ని. ఈ మండలంలో మొట్టమొదటి అకాడమీ ప్లేయర్ మల్లికార్జున, వాలీబాల్ అకాడమీ ప్లేయర్ మల్లికార్జున ద్వారా నాకు వాలీబాల్ క్రీడతో కానీ క్రీడాకారులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంబంధాలను బట్టి నేను చూస్తున్నాను. అలాగే విఆర్సీలో మేము వాలీబాల్ టోర్నమెంట్ ఒకసారి వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత నెల్లూరు స్టేడియంలో ఉన్న వాలీబాల్ కోర్టు ఒకప్పుడు అమితమైన దరిద్రంగా ఉండేది, నేను చూసేవాడిని. సార్ వచ్చిన తర్వాత వాలీబాల్ కోర్టుకి సొంత నిధులతో వాలీబాల్ కోర్టును బాగు చేసి అక్కడ వచ్చే వాకర్స్ని వాలీబాల్ వైపు ఆకర్షితులు చేసి, ఎందుకంటే వాళ్ళు వాలీబాల్ ఈరోజు మీరు చూడండి వ్యాపారవేత్తలు కాదు, కాంట్రాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ వాలీబాల్ ఆడుతున్నారు. దానివల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు వాలీబాల్ అనే క్రీడాకారులకి వాళ్ళ వంతు సహాయం చేస్తున్నారు. ఆయన వాలీబాల్ క్రీడను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే వాళ్ళందరినీ ఈ వాలీబాల్ క్రీడ వైపు మళ్ళించి వాళ్ళందరితో గేమ్ ఆడుతూ ఆయన ఎక్కడ డ్యూటీ చేసిన ఎంత చేసిన రాత్రి 1 గంట పడుకున్న ఉదయం 5 గంట గ్రౌండ్లో ఉంటాడు. అంత క్రమశిక్షణగా వాలీబాల్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో వాలీబాల్ క్రీడ మారుమూల గ్రామాలకు కూడా వస్తుంది అంటే దానికి కేవలం శ్రీనివాసరెడ్డి సిఐ గారి కృషి అని మాత్రం నేను చెప్పగలుగుతాను. అటువంటి అధికారులు ఉన్న రోజులు వాలీబాల్ క్రీడకు మళ్ళా పూర్వవైపు వస్తుంది. ఆయన సొంత నిధులు పెట్టడమే కాకుండా దాతల నుంచి అనేక మంది దాతల నుంచి వాలీబాల్ క్రీడకి సాయం చేయిస్తున్నారు. ఈరోజు కొత్తూరు గ్రామానికి వాలీబాల్ ఫస్ట్ క్యాంప్ మనకి ఇది. సహజంగా ఇక్కడ కబడ్డీ జరగద్ది, కానీ ఈ సంవత్సరం వాలీబాల్ మన వెంకటకృష్ణ ఆధ్వర్యంలో వాలీబాల్ జరుగుతుంది. సార్ ఉన్న రోజులు వాలీబాల్కి ఇబ్బంది లేదు కాబట్టి సార్కి నేను వాలీబాల్ కుటుంబం తరఫున ప్రత్యేకంగా హార్దిక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. ఒక్క నిమిషం గవర్నమెంట్ నుంచి నిధులు ఏమి రావా? ప్రస్తుతం క్రీడా ప్రాధికార సంస్థలు నిధులు కొరతున్నందువల్ల
వాలీబాల్ అసోసియేషన్ ఆయన ప్రధాన కార్యదర్శి కాబట్టి వాళ్ళు చేయగలిగింది క్యాంప్ అయిన తర్వాత ఇస్తారు. సార్ ముందుగానే సొంత నిధులతో బాల్స్, నెట్స్ పంపించారు. నెల్లూరులో జరిగే ప్రతి క్యాంప్కి వాలీబాల్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఆయన సొంతగా బాల్, నెట్స్ పంపిస్తున్నారు. అంటే మొత్తానికి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలా, మెడికల్ కిట్లు ఇవ్వాలా, అన్నీ ఉంటాయా? అన్నీ ఉంటాయి. ఇక్కడ స్థానిక నాయకులు మండల పార్టీ అధ్యక్షులు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో మా పొన్నుబోయిన చెంచుకిషోర్ అన్న పార్లమెంట్ అధికార ప్రతినిధి వీళ్ళు ప్రతి ఒక్కరోజు పర్యవేక్షిస్తారు. ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ మేము ఏర్పాటు చేస్తాం. క్రీడాకారులకు ఎటువంటి లోటు రాకుండా. ఈరోజు ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా ఇందుకూరుపేట మండలం కొత్తూరులో సమ్మర్ క్యాంపు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇక్కడ ఈ ప్రాంగణం కానీ ఈ స్కూల్ వాతావరణము చాలా బాగుంది. ఇక్కడ నాయకులు, మండల నాయకులు కానీ, చెంచుపోయిన యాదవ్ అన్న కానీ, కిషోర్ అన్న కానీ, మన పవన్ అన్న, ఇంకా వాళ్ళ టీం అంతా ఉన్నారు. మొత్తం కూడా ఈ ఏర్పాట్లకి సహకరించి ఇక్కడ కొత్తూరులో వాలీబాల్ క్యాంప్ జరపాలి, దానికి వెంకటకృష్ణ కోచ్గా ఉంటూ ఇవన్నీ చూస్తున్నారు. ఈ వాలీబాల్ అనేది నెల్లూరు జిల్లాలో అంతరించిపోయిన సమయాల్లో మన పి శ్రీనివాసరెడ్డి సిఐ గారు వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ అయిన తర్వాత దానికి ముందు కూడా మినిమం ఒక 20 ఏళ్ల నుంచి ఈ వాలీబాల్ కోసం ఎక్కువ కృషి చేస్తున్నారు. సార్ ఎక్కడ పని చేసినా కూడా వాలీబాల్నే ఆయన ధ్యేయంగా పెట్టుకుంటూ ఉద్యోగరీత్యా రాత్రుల్లో నైట్ డ్యూటీ చేసినా కూడా అర్లీ మార్నింగ్ 5 o'clock స్టేడియంలో ఉంటారు. అటువంటి చరిత్ర మన వాలీబాల్ చరిత్రలో కూడా లేదు. ఎవరు కూడా సీనియర్ ప్లేయర్స్ కూడా మేమందరం కూడా ఆడున్నాము. వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ టయానికి రారు. ఆయన 6 o'clockకి ఏసీ స్టేడియంలో వాలీబాల్ ఆడుతూ అనేక మంది క్రీడాకారుల్ని తయారు చేస్తూ ఎప్పుడు వాలీబాల్ గురించే ప్రాధాన్యపడుతుంటారు. ఆయన సొంత నిధులతో దరిదాపుగా ఒక 4-5 ఏళ్ల నుంచి టీములు పంపించడం, వాళ్ళని స్టేట్ లెవెల్ ఆడించడం, ఇది మన జిల్లాకి కావాల్సిన ప్రతి అవసరతలు. అలాగే ప్రతి స్కూల్లో ఎంతోమంది వరగలి స్కూల్లో ఒకసారి లాస్ట్ ఇయర్లో 30 బాల్స్ ఇచ్చున్నాం. ప్రతి స్కూల్లో ఏ పీఈటీ అడిగినా కూడా మనకు గవర్నమెంట్ తరఫు నుంచి కొంచెం తక్కువగా ఉన్నా కూడా సారు వాలీబాల్కి మేము ఈ ఊర్లో ఆడాలి అని అంటే నెట్, బాల్స్ ప్రొవైడ్ చేస్తూ చాలా అంటే కోఆపరేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలాంటి సిఐ శ్రీనివాసరెడ్డి మన జిల్లాకు తొరగడం కూడా మనకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందువల్లంటే ఆయనకి వాలీబాల్ అంటే పిచ్చి. డ్యూటీ చేస్తూ డిపార్ట్మెంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరం కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళమే. ఏదో ఒక గేమ్, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, లేకుంటే ఇట్లా వాలీబాలు, మనకి ఇంకా దుర్గాప్రసాద్ అని హాకీ ప్లేయర్ ఉన్నారు, చాలామంది ఉన్నారన్నమాట మన పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ శ్రీనివాసరెడ్డి సార్ మాత్రము వాలీబాల్ గురించి ఎప్పుడు తప్పిస్తుంటారు. ఆయనకి వేరే ఇది లేదు. డ్యూటీ చేస్తూ వెంటనే మళ్ళీ వాలీబాల్కి ఎక్కడ కుర్తిపాళెంలో వాలీబాల్ కావాలన్నా ఇచ్చున్నాడు. ఎనమడుగులో పీఈటీ రమేష్ సార్కి కావాలంటే ఇచ్చున్నాడు. ఈ మధ్య మనకు నెల్లూరు జిల్లాలో బుచ్చి మండలంలో మేడం గారి, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భారీగా అండర్-14 స్టేట్ టోర్నమెంట్ జరిపాం. చాలా అద్భుతంగా జరిపారు. సార్ అప్పుడు అక్కడ సిఐగా ఉన్నారు. అద్భుతం అంటే అక్కడ పీఈటీలను కానీ మన వాళ్ళని వచ్చిన వాళ్ళని చూస్తే అక్కడ ఎట్లా జరిగిందనే తెలుస్తుంది. వాళ్ళు ఎక్కువ నిధులు వెచ్చించి, లైట్లు వేపించి, వాళ్ళకి అకామిడేషన్ ఇప్పించి చాలా భారీగా చేశారు. అక్కడే ఎమ్మెల్యే గారి సహకారంతోనే బుచ్చిలో మేడమే ఆ టోర్నమెంట్ ఇప్పించడానికి కారణం కూడా వేరే జిల్లాకి వెళ్ళింది. అది ఎక్కడ చిత్తూరు జిల్లాకు వెళితే మన మేడం గారు, ఎమ్మెల్యే గారు తీసుకొని వచ్చి అక్కడ జరిపించారు చాలా అద్భుతంగా. అలాగే అక్కడ ఈషా ఫౌండేషన్ అని అది కూడా వాలీబాల్ టోర్నమెంట్ బుచ్చిలో చేశారు. అంటే సార్ ఎక్కడ పని. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.